కాలం చాలా ఆనందంగా సాగిపోతోంది. విజయసింహ గారికి 80వ పుట్టినరోజు దగ్గరికి వస్తోంది. ఇంకా ఆ పండగ అశీతి, అదే సహస్ర చంద్ర దర్శనం అంటారే, 80వ పుట్టినరోజుని చాలా వైభవంగా చేసుకునేవారన్నమాట. ఆ పండగని చాలా బాగా జరపాలని ఇంటిల్లపాది నిర్ణయించుకున్నారు. ఇంక ఇల్లంతా ఒకటే హడావిడి, దీపాలంకరణలు, అత్తరు పన్నీరుల పరిమళాలు వెదజల్లుతూ ఎక్కడికి వచ్చాము, ఏదైనా నూతన ప్రదేశంలో అడుగుపెట్టామా అంత భ్రమ కలిగేలాంటి అలంకరణ, అందము ఆ ఇంట్లో చోటు చేసుకున్నాయి. పెద్దలు పిల్లలు కూడా చేసే హంగామా అంతా ఇంతా కాదు. విజయసింహని, ఇందుమతిని ఆనాడు ఒక ప్రత్యేక ఆసనంలో కూర్చోపెట్టారు కొడుకులు కోడళ్ళు. అందరూ వారికి కొత్త బట్టలు సమర్పించారు. శాలువాలతో సత్కరించారు. వంగి పాదాభివందనాలు చేశారు. ఇంకా బంధువులందరూ ఇంటి నిండా కళకళలాడిపోతుంటే విజయసింహ గారి ఆనందానికి అంతే లేదు. అంతా కోలాహలం. బంధువులు కూడా పెద్ద మనుషులకి కట్నాలు తేవడం అనేది ఒక ఆచారం ఉంది కదా. విజయసింహ వారిని ఏ కట్నాలు ఇవ్వడానికి వీల్లేదు అని అన్నా వాళ్ళు చూపించే ఆదరాభిమానాల్ని మరీ కఠినంగా అడ్డుకోవడం బావుండదు అని తిరస్కరించలేకపోయాడు. ఆయనకసలు కట్నాలు కానుకలు అంటే ఇష్టం ఉండనే ఉండదు. సరే, ఆ కార్యక్రమం అయిన తర్వాత అసలు కార్యక్రమం అనుకున్నారు విజయసింహ. ఏమిటా అసలు కార్యక్రమం? పద్య పఠనం. మనకి ఏది చాలా ఇష్టమైనదో అది అందరికీ ఇష్టంగా ఉంటుంది అని మనం అనుకుంటాం. విజయసింహ గారికి మొదటి నుంచి కవిత్వం అంటే ఇష్టం. పైగా ప్రతిరోజు మనవలందరికీ కూడా చక్కగా పద్యాలవే నేర్పిస్తున్నారు కాబట్టి ఇవాళ పద్యపఠన కార్యక్రమం నిర్వహించాలి అని అనుకున్నారాయన. ఆయన మాత్రం కొత్త పెళ్ళికొడుకులాగా ఇందుమతితో కలిసి ఒక ప్రత్యేకమైన ఆసనం మీద దర్జాగా కూచున్నారు. 1 గంట వరకు ఇంటి పిల్లలు, బంధువుల పిల్లలు, వాళ్ల స్నేహితులు, ఇంకా తెలిసిన వాళ్ళు అందరూ పెద్ద సమావేశమయ్యారు. పద్యపఠనం చేశారు. విజయసింహ ద్విగుణీకృత ఉత్సాహంతో ఓపికగా అన్నీ వింటూ ఆనందిస్తూ కాలం గడిపేశారు. మధ్య మధ్యలో వారిని కొన్ని ప్రశ్నలు అడగడం, పిల్లలు చక్కగా సమాధానాలు చెప్పడం, అర్థాలు తాత్పర్యాలు తెలుసుకోవడం. అబ్బో, ఎంత ఆనందంగా గడిచిందో ఆ సాహిత్య సమావేశం. వయసులో ఉన్నప్పుడు ఎన్నో కవి సమ్మేళనాలలో పాల్గొనేవారాయన. అందుకే ఆయనకి మంచి పేరుంది సాహిత్యంలో. పద్యపఠనం అయిపోయిన తర్వాత బంధువులతో సహా అందరూ కలిసి భోజన కార్యక్రమం, అది కదండి చాలా ముఖ్యమైనది, అందులో పాల్గొన్నారు. సరదాగా ముచ్చటించుకుంటూ కొంతమంది నిలబడి, కొంతమంది కూచుని, ఆహా, వారందరి మధ్యలో విజయసింహ కథానాయకులు కదా, అటూ ఇటూ తిరుగుతూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మొహమాట పడకండి అంటూ కబుర్లు చెప్తూ చాలా ఆనందంగా గడిపారు. ఇందులో కొంతమంది, అయ్యా, మీరు పెద్దవారయ్యారు, విశ్రాంతి తీసుకోండి, మాకేమీ మొహమాటం లేదు, మేము సలక్షణంగా భోజనం చేస్తాం, మళ్ళీ ఇలాంటి విందు భోజనం చేయాలంటే ఏ 10 ఏళ్లు పడుతుందో అనేటప్పటికీ వారి మాటలు విని ముసిముసిగా నవ్వుకుని, అబ్బే అదేం కాదండి, మా ఇంట్లో కొద్ది రోజుల్లోనే మీరు మరొక విందు భోజనం రుచి చూడబోతున్నారు. ముందు మా మనమరాలు వచ్చింది కదా పరంజ్యోతి, దానికి అన్నప్రాసన చెయ్యాలి, పుట్టినరోజు పండగలు, కేశఖండనలు, అక్షరాభ్యాసాలు, ఇవన్నీ మేము పండగలా చేసుకుంటాం. మరి మీరందరూ మళ్ళీ వచ్చి పరంజ్యోతిని ఆశీర్వదించవద్దా అంటూ సాయంత్రం వరకు బంధువులతోటి ఆనందంగా గడిపేశారు విజయసింహ. విజయసింహ గారి బంధువుల్లో నారాయణ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరకు వచ్చి, మీకు శ్రమ కలిగిస్తున్నాను, ఏమీ అనుకోపోతే మీ బోటి పెద్దల ఆశీర్వచనాలు మాకు కావాలి, ఒక మాట అడగాలనుంది అంటారు. అయ్యో, దానికి ఇంత తడబాటెందుకు, ఏదైనా అడగచ్చు, నా దగ్గర నీకు ఆ చనువు ఉంది కదా అంటారు విజయసింహ. దానికి నారాయణ, ఏమీ లేదు, నేను కథ రాయాలి అనుకుంటున్నాను, మీ అమూల్యమైన సలహాని నాకు చెప్తే అది దాని ప్రకారం నేను నడుచుకుంటాను అంటాడు. వెంటనే విజయసింహ చేతిలో చెయ్యి వేసి ఆయన్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, నాకా వయసు అయిపోతోంది, మనిషినా పాతకాలం వాడిని, ఈనాటి కాలంలో అంతా ఇంగ్లీష్కే ప్రాధాన్యం కదా, నాకు ఇంగ్లీషు రాదు అని చెప్పలేను గాని తెలుగు భాష మీద ఉన్నంత మమకారం నాకు దానిమీద లేదు. తెలుగులో వేలకు వేల అద్భుతాలైన పదాలున్నాయి,
కథ వ్రాస్తానంటున్నావు కదా, కథా వస్తువు, కథా అంశం ముందు చక్కగా నిర్ణయించుకో. సమాజానికి నీ కథ వల్ల ఏదైనా ఒక ప్రయోజనం ఉందా అనేది ముందుగా నిన్ను నువ్వు ప్రశ్నించుకోవలసినటువంటి విషయం. నువ్వు ఈ కథా రచనలో త్రిమూర్తుల పాత్రలు వహించాలి. ఎందుకో తెలుసా? ఒక పాత్రని పుట్టించడం, పోషించడం, ముగించడం, ఇవి కదా త్రిమూర్తులు చేసేటువంటి పనులు. కాబట్టి నువ్వు ఆ పాత్ర సృష్టిలో, పోషణలో, ముగింపులో ఆ ముగ్గురు మూర్తుల రూపాన్ని నీలో ఆవేశింపచేసుకోవాలి. శైలి అందరికీ అర్థం అయ్యేలా ఉండాలి. ఇదిగో, అసభ్య పదాలు పొరపాటును కూడా దొరలకూడదు. పాఠకులు నీ కథను చదువుతూ అరే అప్పుడే అయిపోయిందా అనేటువంటి బాధకి గురయ్యేంత ఆసక్తిగా సాగాలి. ఇంకొకటి, సారాంశాన్ని గ్రహించగలగాలి. ఒక పాఠం నేర్చుకోవాలి. కథ చదువుతుంటే ఉత్సాహం ఉరకలెయ్యాలి. ఆధునిక పోకడలు ఉన్న సనాతన ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇది నేను పెద్దవాణ్ణి కాబట్టి మరి నా అభిరుచి ప్రకారం చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం, నీ భావన నీది. ముగింపు కూడా పాఠకుల్ని నిరుత్సాహపరిచేలా చెయ్యకూడదే అంటూ ముగిస్తారు విజయసింహ. విజయసింహ చెప్పిన వివరాలు విని నారాయణ ఎంతో తృప్తిగా ఆయన పాదాలకి నమస్కారం చేసి, మీ అమూల్యమైన సలహా నాకెంతో ఆనందం కలిగించిందండి. నా కథలో ఉన్న ప్రతి అక్షరంలోనూ మీ బోధన ప్రతిబింబిస్తుంది. ధన్యవాదాలు, నేను సెలవు తీసుకుంటాను అని బయలుదేరతాడు. విజయసింహ కూడా వెనుతిరిగి ఒక్కసారి మనవరాలు పరంజ్యోతిని పలకరించాలి అని అనుకుంటాడు గాని వెళ్లే ఓపిక అస్సలు ఉండదు. నడవడం చేతకాదు. మా అమ్మని ఇక్కడికే తీసుకురండరా ఒక్కసారి, నా బాకీ చెల్లించాలి అంటాడు. ఆయన బాకీలు ముద్దు పెట్టుకోడాలన్నమాట. ఆ మాట విన్న హైందవి తన అరచేతుల్లో పరంజ్యోతి తలను ఉంచి కాళ్ళు ఆయన ఎదను తాకేలాగా దగ్గరగా తీసుకువచ్చి, ఇదిగో మామయ్య గారు, మీ అమ్మగారు అంటూ ఆయన చేతిలో పెడుతుంది. జాగ్రత్తమ్మా, ఒక్క ముద్దు చాలు, చెల్లిస్తే నేనింక విశ్రాంతి తీసుకుంటా. నాకా దాన్ని ఎత్తుకునే ఓపిక కూడా ఇప్పుడు లేదు, ఒళ్ళెందుకో వణుకుతోంది అనే మనమరాల్ని ఒక్కసారి తనివి తీరా ముద్దాడి, ఇదిగో దీనికి కూడా నిద్రకొచ్చినట్లుంది, లోపలికి తీసుకుపోయి పండబెట్టమ్మా అంటూ నిద్రకు ఉపక్రమిస్తాడు. తెల్లవారుజామున లేవడం, కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవడం, ఛాయి, దానితో పాటు భార్య ఇందుమతితో కలిసి బిస్కట్లతో ఛాయి స్వీకరించడం, ఇదంతా వారి దైనందినమైన కార్యక్రమం అన్నమాట. నలుగురు పిల్లలు కూడా ఉదయమే లేచి స్నానాధికాలు పూర్తి చేసుకుని ఏది పెడితే అది తిని అన్నీ సర్దుకుని స్కూళ్ళకి బయలుదేరి వెళ్ళిపోతారు. అప్పటినుంచి ఎప్పుడు సాయంత్రం అవుతుందా, మనవలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు విజయసింహం. సాయంత్రం పాఠశాల నుంచి రాగానే వాళ్ళకి ఎన్ని పనులుంటాయి. ఆ బ్యాగులన్నీ అలా పడేస్తారు. కాళ్ళు చేతులు కడుక్కొని పాఠశాల ఆ ఏకరూప దుస్తులు, అదే యూనిఫామ్, అది మార్చేసుకుని తాతయ్య వైపు ఒకసారి తొంగి చూసి పలహారం తినడానికి వంటింట్లోకి పోయి, అమ్మా ఏముందే ఇవాళ అంటూ వాళ్ళు పెట్టినవేవో తినడం. తరువాత అందరూ కూడబలుక్కునే ఆటలకి పోతారు. ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు తాతయ్య గారు. ఒక గంటో గంటన్నరో అయ్యాక నెమ్మదిగా తాతయ్య దగ్గరికి వస్తారు. తాతయ్య కుర్చీలో చక్కగా కూర్చుని చేతికర్రపైన అరచేయి పెట్టి గడ్డాని కానించి ఏదో ఆలోచిస్తున్నట్లు ఉంటారు. తాతయ్యని చూడగానే, ఏమిటి తాతయ్య అలా కూర్చున్నావు అంటూ వస్తారు పిల్లలు. రండిరా రండి, పొద్దున్నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాం. ఎవరొస్తారా, ఎప్పుడు మాట్లాడదామా, ఏం చెప్పుకుందామా అని. అదేమిటి తాతయ్య, మేం కాసేపు కనిపించకపోతేయే, నాన్నమ్మ ఉంది కదా తాతయ్య, నీకెందుకు పొద్దుపోదు అంటారు మనవలు. మీ నాన్నమ్మ సరేలే, ఆవిడికి ఈ మధ్య ఓ స్నేహితురాలు దొరికింది, అదే పరంజ్యోతి, దానితోటి ఆవిడికి అసలు సమయమే తెలియట్లేదు. మీ నాన్నమ్మకి అత్యంత ప్రీతిపాత్రురాలురా మన పరంజ్యోతి. నాయనమ్మ మనవరాలు ఒకటే ముచ్చట్లు, ఇంక నన్నెవరు పట్టించుకుంటారు చెప్పండి అంటాడు. అదీకాక మీ నాన్నమ్మకి నాకంటే ముందే ముసలి ఛాయలు వచ్చాయిలండి. నాకంటే 10 ఏళ్ళు చిన్నదే గాని నేనే కాస్త నయంగా ఉంటాను ఆవిడ మీద. ఏదైనా పుస్తకం దొరికితే చదువుతాను. మీ నాన్నమ్మ అబ్బే పెద్ద చదువుకోలేదు, అయినా ఆమె నాతో ఏం మాట్లాడుతుంది, చేతగాని మనిషి అని, ప్రయోజనం లేదు. పరంజ్యోతి పుట్టినప్పటినుంచి మీ నాన్నమ్మకి కాస్త కాలక్షేపం దొరికింది, కొంత ఆరోగ్యం కూడా కుదుట పడిందనే చెప్పాలి అంటూ భార్య గురించి ఆవిడకేమీ తెలీదు అన్నట్లుగా మాట్లాడతాడు విజయసింహ. సరే,
ఈరోజు ఏం చెప్పమంటారు చెప్పండి? మీ పాఠశాలలు, మీ టీచర్సు, మీ హోంవర్క్స్ అవే ఉన్నాయా? నాకేదైనా కొంత అవకాశం ఇస్తారా అని. ఈరోజు మాకు ఇంటి పనులేమీ లేవు తాతయ్య, హోంవర్క్స్, అందుకే మీ దగ్గరకు వచ్చాం అంటారు పిల్లలందరూ. మన పుండరీకం అంటే విజయసింహ ఇంట్లో చాలా కాలం నుంచి పనిచేసే మనిషి అన్నమాట. వీడెక్కడికి పోయాడ్రా, ఒళ్ళు నొప్పిగా ఉంది, ఆయింట్మెంట్ తెప్పించుకోవాలి అంటుంటే ఏదో పని మీద అప్పుడే వచ్చిన పుండరీకం, సార్ వచ్చేసినా, ఏం కావాలో చెప్పండి అంటూ దగ్గరికి వస్తాడు. ఈ డబ్బులు తీసుకుపోయి మందుల దుకాణంలో ఒళ్ళు నొప్పులకు ఆయింట్మెంటు అని అడగరా, ఇచ్చేస్తారు, తీసుకురా అంటాడు విజయసింహ. సరే సార్ అనుకుంటూ వెళ్ళిపోతాడు పుండరీకం తండ్రి శాంతయ్య విజయసింహ ఇంట్లో 40 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. చాలా పెద్ద తరం అవడం వల్ల శాంతయ్య తన కొడుకు పుండరీకాన్ని పనిలో పెట్టి ఇంక నేను విశ్రాంతి తీసుకోవాలి అని ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంత మంచి బుద్ధి కలిగినటువంటి ఈ తండ్రి కొడుకులను చూసి విజయసింహకి ఎంతో ఆనందం. అందుకని శాంతయ్యకి ఆ రోజుల్లోనే 2 ఎకరాల పొలం కొని ఇస్తాడు. అందరూ బాగుండాలి అని విజయసింహకి కోరికనమాట. శాంతయ్య విజయసింహను అయ్యగారు అంటూ పిలుస్తాడు. కొడుకు మాత్రం కాస్త చదువుకున్న పోకడ కదా, అయ్యగారు అండు, సార్ సార్ అంటూ పిలుస్తూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో సమాజంలో కొంత మార్పు రావడం చేత పుండరీకం ఇలా పిలుస్తున్నాడులే అనుకుంటారు విజయసింహ. ఏమిటి అంటే, పూర్వకాలంలో స్థితిమంతుల ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు వాళ్ళని చాలా గౌరవంగా చూస్తే ఆ స్థితిమంతులు ఒరేయ్ ఒసేయ్ అంటూ వాళ్ళని పేరు పెట్టి పిలిచే పద్ధతులు ఉండేవి. కానీ ఇవాళ కాలం మారిపోయింది. ఇంగ్లీషు భాష యొక్క ధర్మం అని చెప్పి పిల్లలు తమకంటే పెద్దవాళ్ళైనా ఎవరైనా వస్తే ఆంటీ, అంకుల్, గ్రాండ్పా, గ్రానీ అంటూ సంబోధిస్తారు. దీని ద్వారా జనంలో ఒక న్యూనతాభావం అనేటువంటిది పోయిందనమాట. సమాజంలో మాకు గౌరవం ఏర్పడిందనే భావన ఎంతో చక్కగా చోటు చేసుకుంది. ఆంగ్ల భాష వల్ల ఇది ఒక గొప్ప మంచి జరిగింది అనుకుంటారు విజయసింహ. శాంతయ్య గాని అతని కొడుకు పుండరీకం గాని ఎంతో నమ్మకస్తులు ఇద్దరూ కూడా. విజయసింహ శాంతయ్యకి కొని ఇచ్చిన భూమి ఆవేళ అంత తక్కువలో కొన్నది ఈరోజు 40 లక్షలు పలుకుతోంది. 500కి 2 ఎకరాలు కొన్న భూమి ఇవాళ 40 లక్షలా అంటూ విజయసింహకే ఆశ్చర్యంగా ఉంటుంది. సరే, ఇంతలో పుండరీకం ఆయింట్మెంట్ తెచ్చి ఇచ్చాడు. సరే, ఆయింట్మెంట్ నడుముకు చేతులకు తనే రుద్దుకొని ఆ సీసా దిండు కింద పెట్టుకుని, వినండర్రా, మనకసలు బంధువులెవరంటే అనగానే రెడీ అయిపోతారు పిల్లలందరూ. చెప్పండి తాతయ్య, బంధువులంటే ఎవరు అని. సత్యం మాత, పితా జ్ఞానం, ధర్మం భ్రాత, దయాసఖ, శాంతి పత్ని, క్షమాపుత్ర, షడైతే మమ బాంధవాహ. అంటే అర్థం తెలిసిందర్రా? ఎలా తెలుస్తుంది తాతయ్య, సంస్కృతంలో ఉంది కదా, తెలుగులో చెప్పు. అదేనర్రా, సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, ఇంకా దయని మనం మన స్నేహితుడిగా భావించాలి. శాంతి ఉందే అది భార్య, ఓర్మేమో సంతానం. ఈ యారే మనకి నిజమైన బంధువులు తెలుసా అంటూ వ్యక్తిత్వ వికాసానికి చాలా ముఖ్యాంశమైనటువంటి విషయాలని ఈ శ్లోకం చెప్పి దీని ద్వారా పిల్లలు నేర్చుకోవాలి అనే తపనని వ్యక్తం చేస్తారు విజయసింహ. ఇంకేమైనా చెప్తారో ఏమో అనుకుంటూ తాతయ్య ముఖం వైపే చూస్తూ ఉంటారు మనవలు. అప్పుడు ఆయన, ఓహో, ఇంకా ఏదైనా చెప్తాననుకుంటున్నారా? అయితే ఒక పద్యం చెప్తా వినండి. నేను చిన్నప్పుడు పెద్ద బాల శిక్షలో చదువుకున్నాను. ఇది లెక్కలకి సంబంధించిన ప్రశ్న. మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే మీ గురువులో మాస్టర్లనో ఎవరినో అడిగి చెప్పండి. ఇంటికొచ్చాక నాకు మాత్రం సమాధానం చెప్పాలి. ఆ పద్యం చెప్పు తాతయ్య, ఏమిటి అంత గొప్ప ప్రశ్న అంటారు మనవలు. ఖర్జూర ఫలములు గణికొండుకొని తెచ్చి సగపాలు మోహంబు సతికి ఇచ్చే, అందు 4వ పాలు అనుగుతమ్మునికిచ్చే, అష్టభాగం బిచ్చే అతని సతికి, తగ 9వ పాలు తనయునకిచ్చెను, తన చేత 4 తల్లికిచ్చే. మొదట తెచ్చినవి ఎన్ని, మోహంబు సతికి ఎన్ని, భ్రాతకు ఎన్ని, వాని భార్యకు ఎన్ని, తనయునకు ఎన్నిచ్చే, తల్లికి 4 గణితమెరిగినట్టి కరణాల పిలిపించి లెక్క చూడరయ్య నిక్కమెరుగా. ఎంత సరదాగానో సాగే ఈ లెక్కను వింటూ నవ్వుకుంటారు పిల్లలందరూ అని. కరణాల? అవును, పూర్వం గ్రామంలో
గ్రామాధికారులుగా ఉద్యోగులుగా లెక్కలు చూసేటువంటి పెద్దల్ని కరణాలు అని అనేవారన్నమాట. పిల్లలు, ఈ లెక్కల పద్యం మీకు అర్థమైతే సరే, లేకపోతే మీరు మీ లెక్కల మాస్టర్నో పెద్దవాళ్ళనో ఎవరో ఒకరిని అడిగి చెప్పండి అంటారు. మరొక్కసారి చెప్తా వింటారా అంటారు. అవును, ఇది మళ్ళీ చెప్పించుకుంటే గానీ అర్థమయ్యేలా లేదు అని మళ్ళీ చెప్పడం మొదలు పెడతారు. ఒకతను కొన్ని ఖర్జూర ఫలాలు తెచ్చాడు. ఆ ఫలాల్లో సగం తన భార్యకిచ్చాడు. అందులో 4వ భాగం సోదరుడికి, 8వ భాగం సోదరుడి భార్యకి ఇచ్చాడు. 9వ భాగం కొడుక్కి, మిగిలిన 4 ఫలాలు తల్లికి ఇచ్చాడు. అయితే అతడు తెచ్చిన ఖర్జూర ఫలాలెన్ని, ఎవరెవరికి ఎన్నెన్ని ఇస్తాడు, అది మీరు తెలుసుకొని నాకు చెప్పండి చూద్దాం అంటాడు విజయసింహ ఉత్సాహంగా. సరే తాతయ్య, ఇవన్నీ నేను నా నోట్ పుస్తకంలో రాసుకున్నాలే, తప్పకుండా తెలుసుకొని చెప్తాను అంటూ శశిధర్ ఉత్సాహంగా లేస్తాడు. విజయసింహ పెద్ద కొడుకన్నమాట. శశిధర్ అడిగిన ప్రకారం విజయసింహ ఈ పద్యాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పి వాళ్ళు రాసుకున్న తర్వాత ఇంకొక పద్యం చెప్పనర్రా అంటాడు. సరే చెప్పు తాతయ్య, అది కూడా వినేసి వెళ్ళిపోతాం అంటారు. అయితే వినండి, ఇందాకటి ప్రశ్న అలాగే ఉంది, అది లెక్కలకు సంబంధించింది. ఇది ఏవి చెయ్యాలో ఏవి చెయ్యకూడదో, ఏవి ఉపయోగమైనవో ఏవి నిరుపయోగమైనవో చెప్పే పద్యం. వినండి. వాసనలేని పువ్వు, బుధవర్గములేని పురంబు, భక్తి విశ్వాసములేని భార్య, గుణవంతుడు కాని కుమారుడున్, సదభ్యాసములేని విద్య, పరిహాస ప్రసంగములేని వాక్యమున్, గ్రాసములేని కొల్వు కొరగానివి, పెమ్మయ్య సింగధీమణి. ఏమిటి తాతయ్య ఈ పద్యానికి అర్థం? చెప్తున్నానర్రా, అంత కంగారెందుకు. ఒక పువ్వు ఉందనుకోండి, దానికి సువాసన, అదే పరిమళం అంటారు. అది లేకపోతే ఆ పువ్వు ఎందుకు ఉపయోగించదు. గ్రామంలో ఒక పండితుడు గనక లేకపోతే, బుధవర్గము లేకపోతే ఆ ఊరికి అంతా లోటుగానే ఉంటుంది ఎప్పుడు. భార్యకి భర్తపై భక్తి నమ్మకం లేకపోతే ఆ సంసారం సాఫీగా జరగదర్రా. మంచి గుణాలు లేని కొడుకులు, మంచి సాధన లేని విద్య, ఇవి ఎందుకు పనికిరావు. ఇంక మాటల్లో అంటారా, చిన్న చిన్న పరిహాసాలు లేకపోతే నిండుతనమేముంటుంది చెప్పండి. జీతం లేని కొలువు వల్ల లాభమేముంది, ఇవన్నీ ఎందుకు పనికిరానివి అని చెప్పారన్నమాట ఈ పద్యంలో. ఇది మీకు జీవితకాలంలో అన్ని చోట్ల ఉపయోగిస్తుందర్రా. చక్కగా రాసుకుని అర్ధతాత్పర్యాలు కూడా మీరు బాగా తెలుసుకోండి అంటారు. అంటూనే ఆయనే, ఇంక చాలిద్దామా, పోయి మీ పనులేమిటో చూసుకోండి అంటారు. ఓహో, తాతయ్య అలసిపోయాడు కాబోలు, ఆపేశాడు అనుకుని పిల్లలు కూడా బయలుదేరతారు. టీవీలో ఒక పాట వస్తూ ఉంటుంది అప్పుడే. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. ఆ పాట వస్తూ ఉంటే ఈ విజయసింహ గారికి ఎంత ఉత్సాహమో. మా వెన్నెల దొరసాని ఎక్కడుందో పిలవండ్రా, నేను పిలుస్తున్నానని చెప్పండ్రా అంటారు. పిల్లలందరికీ ఒకటే నవ్వు. అబ్బో, ఏమి రసికత తాతయ్యకి. నానమ్మ, మీ స్వామి పిలుస్తున్నాడు అంటూ పరంజ్యోతిని పక్కలో పడుకోపెట్టుకుని ఉన్న నాయనమ్మ దగ్గరికి వెళ్ళి పిలుస్తారు. ఆ పరంజ్యోతి ఊ అని ముచ్చటలు పెడుతూ కాళ్ళు చేతులు ఆడిస్తుంటే పక్క కొరిగి చూస్తూ అందులో నీలమైపోయినటువంటి ఇందుమతి ఉలిక్కిపడి లేచి, లేవగానే పిల్లలు మరొక్కసారి నవ్వుకుంటూ, ఆయనమ్మ, మీ స్వామి పిలుస్తున్నాడు, నానమ్మ నిన్నే అంటారు. నా స్వామి ఎవర్రా బాబు అంటుంది ఇందుమతి. టీవీ ధ్వని ఎక్కువ చేసి వినిపిస్తుందా లేదా నానమ్మ, తాతయ్య నిన్ను వన్నెల దొరసాని అని అంటున్నాడు అంటూ నవ్వుతారు. ఈయనకు ఓహో సరసం పెరిగిపోతోంది. తను హుషారుగా ఉంటే అందరూ తనలాగే వయసు మర్చిపోయి హుషారుగా ఉంటారు అనుకుంటారు అని గొణుక్కుంటూ, నన్నెందుకు రమ్మంటున్నాడు అంటుందావిడ. పిల్లలు నవ్వుకుంటూ, ఏమో నాయనమ్మ, మాకేం తెలుస్తుంది, తాతయ్య మాత్రం నిన్ను రమ్మని చెప్పాడు అని వెళ్ళిపోతారు. ఏ పని లేందే ఈ పెద్ద మనిషి పిలవళ్లే, ఏదో ఉంటుంది అనుకుంటూ హైందవిని పిలిచి, అమ్మా నీ బిడ్డను తీసుకో, జాగ్రత్త, మీ మామయ్య గారు పిలుస్తున్నారట, పోయి ఏమిటో తెలుసుకొస్తాను అంటూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుందావిడ. ఇందుమతి, పొద్దున్నుంచి నా వీపు నొస్తుంది, కాస్త అమృతాంజనం రాస్తావు అంటాడు పిలిచి. అబ్బో, ఏడుపులో కూడా యతిప్రాసలన్నట్టు మళ్ళీ ఈ మాటలేమిటో, అయినా పిల్లల ముందు ఈ సరసాలేమిటి మీరు అంటుంది ఇందుమతి భర్తతో. జయసింహ,
నీకూ కవిత్వం వచ్చినట్లున్నది. బాగానే మాట్లాడుతున్నావు. కానీ నాకు ముందు కాస్త అమృతాంజనం పట్టించు. ఏదో టీవీలో పాట వస్తుంటే నాకు ఆ పాట ఇష్టం కాబట్టి, నువ్వు గుర్తొచ్చావు కాబట్టి అలా అన్నాను. ఏముంది అందులో అంటాడు విజయసింహం. ఈ వయస్సులో సరసాలు అంటూ విజయసింహ తలవైపు వెళ్ళి అమృతాంజనం తీసి రాస్తుందావిడ. ఏ వయసైతే ఏమిటి ఇందుమతి? ఈ వయసులో అన్నం తినడం లేదా, నీళ్లు తాగడం లేదా, నిద్రపోవడం లేదా? వయసు శరీరానికి గానీ మనస్సుకు కాదు కదా అంటూ తనకి వీపు మీద ఎక్కడ నొప్పి పెడుతుందో చూపిస్తూ, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గట్టిగా రాయి అంటూ అమృతాంజనం రాయించుకుంటాడు విజయసింహం. అయిపోయిన తర్వాత ఇందుమతి కాసేపు ఆపేసి పక్కన కూర్చుంటుంది. నొప్పి నుండి కాస్త తేరుకున్నాడేమో ఆయన. సొరుగులో ఓ పుస్తకం ఉంది చూడు, కాస్త తీసి నాకియ్యి అని అడుగుతాడు. ఏమిటా పుస్తకం అని చూస్తే రుక్మిణీ కళ్యాణం పద్యాలు రాసి ఉన్న పుస్తకం అది. ఆ పుస్తకం పేజీలు తిరగేస్తూ చదివిందావిడ. ఒక పద్యం కనపడింది ముందే. శ్రీకంఠ చాపఖండన పాకాది ప్రముఖ వినుత భండన విలసత్ కాకుత్స వంశమండన రాకేందు యశో విశాల రామనృపాల. ఆహా, ఎంత బాగుంది ఈ పద్యం. వెంటనే ఇందుమతి అంటుంది, ఏమిటి రుక్మిణీ కళ్యాణం గుర్తు చేసుకుంటున్నారు? పూర్వం రుక్మిణీ కళ్యాణం జరిగితే పెళ్ళిళ్ళవుతాయి అనేవారట. మళ్ళీ ఏమన్నా ఆశగానే ఉందా ఏమిటి అయ్యగారికి అంటుంది. అవును ఇందుమతి, నిజమే నువ్వన్నమాట. కానీ నాకు అంత ఆశ తీరే అవకాశం ఉందంటావా? ఈ వయసులో నాకు పిల్లనెవరిస్తారు చెప్పు అంటారు విజయసింహ. చాలే, ఇస్తే చేసుకుంటారన్నమాట. ఈ మగబుద్ధి పోనిచ్చారు కాదు అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఇందుమతి. ఇందుమతి లోపలికి పోగానే హాయిగా పక్క మీద పడుకుని విశ్రాంతి తీసుకుంటూ జరిగిన సంభాషణను తలుచుకుంటూ ఉంటారు విజయసింహ. మన్నాడు ఉదయం రోజులాగే తెల్లవారుజామున లేవడం, స్నానాధికాలు పూర్తి చేసుకోవడం, అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అంబరీషుని పిలిచి, ఒరే అబ్బాయి, ఇవాళ నాకెందుకో నలతగా ఉందిరా, డాక్టర్ దగ్గరికి వెడదామా అన్నారు. ఎప్పుడూ అనని నాన్న నలతగా ఉందనేటప్పటికీ, నాన్న ఇప్పుడే బయలుదేరు వెళ్ళిపోదాం అంటూ కారు తీసుకువచ్చి సిద్ధంగా పెట్టాడు కొడుకు. తల్లిని కూడా రమ్మని ముగ్గురు కలిసి డాక్టర్ దగ్గరికి బయలుదేరారు. పెద్ద మనిషిని చూసిన డాక్టరు ఇతర రోగులు వరుసలో ఉన్నా కూడా విజయసింహను ముందుగా పరీక్ష చేద్దామని లోపలికి రమ్మన్నారు. కానీ అలాంటి పనులు విజయసింహకి ఇష్టం ఉండవు. అందుకనే వరుసలో ఉన్న వారిని అందరినీ చూసి, నా వంతు వచ్చినప్పుడే నన్ను పిలవండి అంటూ అక్కడే కూర్చున్నాడు. అందర్నీ పరీక్షించిన తర్వాత డాక్టరు విజయసింహను కూడా పరీక్షించి, ఏమీ లేదు, అంతా చక్కగా ఉంది, కాస్త ఎండ కొట్టినట్లుగా ఉంది అని కొన్ని మందులు వ్రాసి ఇస్తూ, ఇవి జాగ్రత్తగా వేసుకోండి, ఎక్కడ అలసట అక్కడ పోతుంది అని అంటూ, అయ్యో ఒక మాట మర్చిపోకండి, రోజు 3-4 సార్లు కాస్త ఉప్పు చక్కెర వేసి నీళ్లు తాగితే మంచిది, కొబ్బరి నీళ్ళైతే ఇంకా మంచిది అని అంటాడు. విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు చల్లటి మజ్జిగతో తగినంత ఉప్పు కలుపుకుని తాగినా బాగానే ఉంటుంది, తలతిప్పుడు అవన్నీ కూడా ఏవైనా ఉన్నా తగ్గిపోతాయి అంటూ చాలా సహజమైనటువంటి పథ్యాన్ని చెప్పి పంపిస్తాడు డాక్టరు. వైద్యుడు ఏమీ లేదు అని చెప్పేటప్పటికే సగం బాధపోయింది విజయసింహకి. అప్పుడే తేరుకున్నవాడిలాగా చలాకీగా ఒక్కసారి లేచి ఇంటికి బయలుదేరతాడు. డాక్టర్ చెప్పిన ప్రకారం 2-3 రోజులు ఆ మజ్జిగ తాగడాలు, ఉప్పు చక్కెర కలిపిన నీళ్లు తాగడాలు, కొబ్బరి నీళ్లు, ఇంకేముంది, మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో సంసిద్ధుడవుతారు విజయసింహ. ఆ రోజు సాయంత్రం పిల్లలు ఆడుకొని రాగానే వాళ్ళకి ఏదో చెప్పాలని ఉబలాటం. ఒక్కొక్కసారి ఒక మనవడు కొంటెగా తాతయ్యరో అంటూ పారిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. చెప్పండి తాతయ్య అంటూ పెద్ద పిల్లలు ముందుకు వస్తే, నాకొక శ్లోకం గుర్తొచ్చిందర్రా, ఎప్పుడు చెప్దామని పొద్దున్నుంచి మీకోసం ఎదురు చూస్తున్నా, రండి రండి అంటారు. చెప్పండి తాతయ్య, వచ్చాంగా అంటూ కూర్చుంటారు పిల్లలు కూడా. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం అంటూ అందరి ముఖాలు చూస్తారు తాతయ్య. పిల్లలు కూడా ఎంతో ఆనందాన్ని ప్రకటిస్తూ తాతయ్య కేసు చూస్తూ,
తాతయ్య అర్థం చెప్పండి మరి అంటారు. ఇదిగో చూడండర్రా, మనిషికి చేతుల నిండా ఇన్ని కంకణాలు గాజులు ఇవన్నీ వేసుకోవడం అలంకారం కాదర్రా. అలాగే ముత్యాల హారాల మెళ్ళను నింపుకుంటే సరిపోదు. స్నానం, మైపూతలు అంటే సెంట్స్ అన్నమాట, ఇవన్నీ అందాన్నియ్యవు. పూలమాలలు అంతకంటే అందం కాదు. కానీ వీటన్నిటినీ మించినది, ప్రతి వ్యక్తి అలవర్చుకోదగినది చాలా సంస్కరింపబడినటువంటి మాట. సంస్కరింపబడ్డం అంటే మంచి మర్యాదతోటి మాట్లాడేటువంటి చక్కని మాట అని అర్థం అన్నమాట. భూషణాలన్నీ ఎప్పటికైనా నశించిపోతాయేమో గాని వాక్ అనే భూషణం అంటే మీరన్న మాట ఒక్కసారి నాలుక జారి మాట వచ్చిందా అది అలా శాశ్వతంగా నిలబడిపోతుంది. అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎన్ని చెప్పినా, ఎంత షోకులు పడ్డా, సత్ప్రవర్తన ఉంటే గాని, మంచి మాట ఉంటే గాని ఆ మనిషికి విలువ ఉండదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండిరా. మీరు ఎప్పుడూ శుచిగా, శుభ్రంగా, ఎంత బాగా ఉన్నా ఎదుటివారితో, పెద్దలతో మర్యాదతో, గౌరవభావంతో చక్కగా మాట్లాడాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అనేటప్పటికీ మనవలందరూ సరే తాతయ్య ఇంక మేం బయలుదేరమా అంటారు. సగం వెళ్ళడానికి ఉద్యుక్తులవుతూ వెళ్ళిరండి అంటాడు ఆయన. అంతే, మళ్ళీ ఎవరి గదుల్లోకి వాళ్ళు. విజయసింహ మనుమలు నిజంగా చాలా బుద్ధిమంతులు. కాకపోతే ఏ రోజు పట్టుకుని కూచోండర్రా అంటూ శ్లోకాలు పద్యాలు చెప్పేస్తుంటే ఎవరు వింటారు? కాని పాపం వాళ్ళు ఒక్కనాడు కూడా కాదు అనరు. పైగా చదువు అంటే ఎంతో ఆసక్తి కూడాను. విజయసింహ నలుగురు కొడుకులు కూడా తండ్రి మాటని వంట పట్టించుకుని ఆయన వల్లే సంఘంలో మంచి పేరున్నవారులా చలామణి అవుతున్నారు. అంటే ఇదంతా విజయసింహ యొక్క బహుముఖ ప్రజ్ఞాశాలిత్వమే అంటారు అందరూ. విజయసింహ చాలా చక్కగా చదువుకున్నవారు. ఆయనకి తెలుగు భాష మీద మక్కువ ఎక్కువ అని చెప్పుకుంటున్నాం గదా. సంస్కృత పదాలు, పద్యాలు, శ్లోకాలు ఇన్ని నేర్చుకుని మంచి విజ్ఞానం గడించిన వ్యక్తి ఏమో ఆ సంపదని తన సంతానానికి, మనవలకి, అందరికీ పంచిపెట్టేయాలి అనే తపన అడుగడుగున ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. 80 ఏళ్లు నిండిన విజయసింహకి నిజంగా చెప్పాలంటే అనారోగ్యం ఏమీ లేదు. దృష్టిలో కాస్త లోపం వచ్చినా కళ్లద్దాలున్నాయి, దాంతో హాయిగా చూడగలుగుతున్నారు. కంఠం కాస్త జీరబోయినా ఓపిక చేసుకుని జాగ్రత్తగా ఇతరులకు అర్థమయ్యేలాగా మాట్లాడగలుగుతారు. ఇది నిజంగా ఒక విధంగా సంపూర్ణమైన ఆరోగ్యమైనటువంటి దేహస్థితికి నిదర్శనమే. ఎప్పుడూ హితబోధ చేసే పద్యాలు, శ్లోకాలు చెప్పే ఆయనకి కొన్ని చమత్కార శ్లోకాలు కూడా చెప్పాలి అని ఉంటుంది. మొన్నాడు ఎప్పుడు సమయం వస్తుందా, మనవలు ఎప్పుడు వస్తారా వలవేయాలని కూర్చుని ఉంటారాయన. మొన్నాడు వచ్చేశారు వారి సమయానికే మనమలు. వాళ్ళని దగ్గర కూర్చోపెట్టుకుని ఇవాళ మీకు ఒక మంచి శ్లోకం చెప్తానర్రా అని. చెప్పండి తాతయ్య, అందుకేగా వచ్చాం అంటారు వాళ్ళు. అయితే మీరు శ్రద్ధగా వినండి నేను చదివేది. విని మళ్ళీ దాన్ని వెనక నుంచి కూడా ఒక్కొక్క అక్షరం మళ్ళీ ముందుకు చదువుకురండి. ఇది ఒక అందమైనటువంటి శ్లోకం అంటూ చెప్తారు. తం భూసుత ముక్తిముదారహాసం వందేయతో భవ్యభవం దయాశ్రీ. ఇది తిరగేసి చదవండర్రా. అయ్యబాబాయ్ అలా ఎలా చదువుతా ఉండండి, రాసుకోనివ్వండి అంటూ గబగబా రాసేసుకుంటారు మనవలు. అప్పుడు చదవడం మొదలు పెడతారు. శ్రీ యాదవం భవ్యభతోయదేవం సంహారదా ముక్తిముతా సుభూతం. ఏమిటి ఇందులో ఉన్నటువంటి విశేషం తాతయ్య అంటే, ఒకటి రచనలో మొదటి నుంచి చివరికి చదివితే ఒక అర్థం, తిరగేసి చివరి నుంచి ముందుకి చదివితే ఒక అర్థం. మొదటి నుంచి చివరి దాకా చదివితే రాముడు అనేటువంటి అర్థంతో రామాయణార్థంలో ఉంటుంది అది. అలా కాకుండా తిరగేసి వెనక నుంచి ముందుకు చదివాము అంటే కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని చెప్తుంది అంటూ దాన్నంతటినీ చక్కగా వివరిస్తారు. పిల్లలకి ఎంత బాగుందో అనిపిస్తుంది. ఇది మనం ఎవరికైనా చెప్పి వాళ్ళ చేత కూడా నేర్పించేసేలా చెయ్యాలర్రా అనుకుంటూ, సరే తాతయ్య ఇంక ఇవాళకి వెళ్ళిపోతాం, కొంచెం రాసుకునే పనులున్నాయి అంటూ బయలుదేరతారు. మరుసటి రోజు మనుమలతో మీకొక శ్లోకం చెప్తాను. ఇది ఏమిటంటే ఉచ్చ నీచ స్వభావాలకి సంబంధించింది. గొప్పవాళ్ళు ఎలా ఉంటారు, అధమాధములు ఎలా ప్రవర్తిస్తారు చెప్పేటువంటి శ్లోకం అన్నమాట. మరి నేర్చుకుంటే మీరు కూడా మీ జీవితంలో ఆధునిక వ్యక్తిత్వ వికాసాన్ని మలచుకోవడానికి
ఇలాంటివన్నీ ఎంతో చక్కగా ఉపయోగిస్తాయర్రా అంటారు తాతయ్య. సరే చెప్పండి తాతయ్య అంటారు. వెంటనే ఒక శ్లోకం మొదలు పెడతారు. కస్త్వం లోహితలోచనస్య చరణో హంసః కుతో మానసాత్ కిం తత్రాస్తి సువర్ణపంకజవనాన్యంభస్సుదాసన్నిభం తత్తీరన్నవరత్నఖండఖచితం కల్పద్రుమాలంకృతం శంభూకాకిమిసం తినేమి చ బకైః ఆకీర్ణ్య హీ హీ కృతం. తాతయ్య వింటుంటే బానే ఉంది కానీ నిజంగా ఒక్క ముక్క అర్థం కాలేదు తాతయ్య. నువ్వు చెప్పి తీరాల్సిందే. ఓ తప్పకుండా చెప్తాను వినండి. ఒక కొంగల గుంపు ఉందర్రా. అవన్నీ అటు ఇటు హాయిగా ఎగురుతూ ఉన్నాయి. వాటి దగ్గరికి పాపం ఒక హంస వచ్చింది. అమాయకపు హంస కొంగల మధ్యలో వచ్చి కూర్చుంది. దాన్ని చూసి కొంగలన్నాయి, ఎర్ర కళ్ళు, ఎర్ర ముక్కు, ఎర్ర కాళ్ళు, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు. హంసంది, మానస సరోవరం నుంచి వస్తున్నా అంది. అదేమిటో వీటికి తెలిస్తేగా. మళ్ళీ అన్నాయి, అక్కడ ఏముంటాయేమిటి అని. ఏముండడమేంటి, బంగారు తామర పూలతో ఉన్న సరస్సు మానస సరోవరం అంటే. అమృతంలాంటి నీళ్లు, దాని తీరంలో నవరత్నాలు పొదిగి కల్పవృక్షాలతో అలంకరింపబడి, అబ్బో ఎంత అందంగా ఉంటుందో ఆ తీరం అంతా తెలుసా అంటుంది. ఏమీ తెలీదు ఈ కొంగలకి. తెలీదు సరికదా. వాటి అజ్ఞానాన్ని బయట పెట్టుకుని, అయితే అక్కడ నత్తగుళ్ళలుండవా అని అడుగుతాయి. నత్తగుళ్ళలా, అయ్యో అంటూ పాపం బాధపడుతుంది హంస. దానికి కొంగలు హీ హీ అది కూడా తెలీదా అనుకుంటూ దాన్ని ఆట పట్టిస్తాయి. సమాజంలో చదువు రాని వాళ్ల మధ్య ఒక పండితుడు గనక ఉంటే వాళ్ల మధ్య ఇలాగే జరుగుతాయి సంభాషణలు అన్నదానికి ప్రతీకగా ఈ శ్లోకాన్ని చెప్తారు విజయసింహ. చూడండి, మంచి లక్షణాలు గల హంస ఒక తామరతూడును తింటూ స్వచ్ఛమైన నీటిని తాగుతూ మంచి సరస్సులో ఉంటూ ఉంటుంది. నీచ లక్షణాలు గల కొంగలు చెరువుగట్టున ఉండి ఆ బురదలో అటు ఇటు తిరుగుతూ బురదలో దొరికే నత్తగుళ్ళలు తింటూ ఉంటాయి. శుభ్రత అన్నది వాటికసలు తెలియనే తెలియదు. ఉచ్చ నీచాలు అంటే ఒక హంసని ఉచ్చస్థితికి, ఒక కొంగని నీచస్థితికి మనం తీసుకోవాలి. ఇవి నిజంగా ఆ పక్షుల గురించి చెప్పినవి కాదు. సమాజంలో సంస్కారహీనంగా ఉండేటువంటి జాతికి, ఉత్తములైనటువంటి పండితోత్తములైనటువంటి సంస్కారవంతులైనటువంటి మహనీయుల యొక్క ప్రవర్తనకి ఉండేటువంటి భేదాలు ఈ పద్యం ద్వారా మనకి తెలియబడ్డాయి అని చెప్పి చక్కగా వివరిస్తారు విజయసింహ. తాతయ్య, ఇది చెప్తుంటే కాలం ఎలా గడిచిపోయిందో తెలియట్లేదు. మళ్ళీ మాక టెస్టులు ఏముంది నెలకోసారి పెట్టేస్తూ ఉంటారు కదా, మళ్ళీ మేము పరీక్షలకి సిద్ధం కావాలి తాతయ్య అంటారు పిల్లలు. తాతయ్య గారికి ఒక్కసారి నైరాస్యం. అబ్బో మళ్ళీ పరీక్షలంటే 4 రోజులు మీరు నా దగ్గరికి రారు కదా. సరే మరి ఏం చేస్తాం, ఎలాగో అలా గడుపుకుంటాలండి. మీరు బాగా చదువుకోవాలి, మంచి గుణాలు సంపాదించుకోవాలి, మంచి ప్రయోజకులు కావాలి, ఎన్నెన్నో ఆశలు పెంచుకోవాలి, మీరు మీ అమ్మ నాన్నలను మించిపోయిన సంస్కారవంతులు కావాలి అని అంటూ ఉత్సాహంగా వాళ్ళని పంపిస్తూనే 4 రోజులు వాళ్ళ దగ్గరికి రారేమో అనే నిరుత్సాహంతో పడిపోతాడు పాపం విజయసింహ. ఎవరికీ చెప్పలేని, దాచలేని అంతర్మథనం ఒకటి. కానీ ఇది చాలా సహజం. ఒక వయసు వచ్చిన తర్వాత 24 గంటలు ఎవరు ఎదురుకుండా వచ్చి కూర్చుంటారు. ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఒకసారి వచ్చి పలకరిస్తూ ఉంటారు. అది సర్దుకుపోవాలి గాని దానిని ఒక మిషగా మనం పెట్టకూడదు అని ఇది పిల్లలకి పాఠమే కాదు, పెద్దలకి కూడా ఒక నీతి పాఠాన్ని చెప్పారా కవి అనిపిస్తుంది ఈ మాట వల్ల. అదేమిటంటే, ఒకనాడు భార్యతో అంటాడు, ఇదిగో 80 ఏళ్ళు నిండేదాకా ఎన్ని పుస్తకాలు చదివాను, ఎన్ని నవలలు చదివాను, ఎన్ని గ్రంథాలు చదివాను, ఇప్పుడు ఏమైంది మీకు లోటు అంటుంది ఆవిడ. ఏమవడమేంటి, ఒక్క రచన చేయలేకపోయాను అంటాడు. అమ్మయ్య పాఠక లోకం అదృష్టవంతులు అంటుంది ఆవిడ సరదాగా. కాదు, ఒక పాట, ఒక గేయం, ఒక పద్యం ఏదీ వ్రాయలేకపోయానే. ఇప్పుడు రోజురోజుకి జ్ఞాపక శక్తి మందగిస్తోంది, శారీరక శక్తి సన్నగిల్లుతోంది. నా వయసులో అసలు ఇంతకాలం బతికిన వాళ్లే తక్కువ, నేనే ఇంతకాలం బ్రతికానా అనిపిస్తోంది. అంటే ఏమిటండి అలా మాట్లాడతారు, మీ కొడుకుల్ని చక్కగా చదివించారు, ప్రయోజకుల్ని చేశారు, మనుమలొచ్చారు, చక్కగా చదువుకుంటున్నారు,
వాళ్ళకి మీకు తెలిసినంత వరకు అన్ని విషయాలు సంస్కారానికి సంబంధించి చక్కగా అందచేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని కాదనకుండా శ్రద్ధగా వింటున్నారు. ఇది కాగితాల మీద రాయకపోతే ఏమైందండి? పిల్లల హృదయాల్లో నాటుకునేలా చెప్పారు కదా! ఈ జ్ఞానమే వాళ్ళ చేత రేపు పెద్దయ్యాక వేరే గ్రంథరూపంగా బయటకు వస్తుందేమో. ఏం చెప్పగలం? అది కదా మీకు సంతృప్తి. మీరే రాయలేదు అని బెంగ పెట్టుకుంటారెందుకు? అంటూ ఆవిడ పలికిన మాటలు ఆయనకి ఎంతో శాంతిని కలిగిస్తాయి. అయినా ఇందుమతి నా ఆత్మ ఏమిటో ఘోషిస్తోంది. ఈ ఆత్మఘోష ఒక్కటే. మరి ఆత్మకి చావు లేదు కదా! అంతలో వేదాంతం గుర్తొస్తుంది విజయసింహ గారికి. పునరపి జననం పునరపి మరణం అని దీని మీద ఒక కవిత రాస్తాను అంటూ ఓ నోట్ పుస్తకం కలం తీసుకుని కవిత రాయడం మొదలు పెడతారు. ఓహో ఆలోచిస్తూ ఒక కవిత రాస్తారు. ఇది విజయసింహ గారి కవిత. వచ్చింది నింగి నుండే ఆత్మ పోయేది నింగిలోకే, అనుబంధమవనితోటే కలకాలముండలేను, కరుణించు తల్లి అనుచు కనుమరుగు అవును జీవి, గాలిలో తేలియాడి గగనాన తిరిగి తిరిగి, అనుబంధ ప్రీతితోడ అవనికే తిరిగి వచ్చి ఏ అమ్మ కడుపులోనో జీవుడై పుట్టు ఆత్మ. ఎలా ఉంది నా కవిత్వం అంటూ భార్యకేసి చూస్తాడు. ఆవిడ నవ్వుతూ తలాడిస్తుంది. ఇలాగా మళ్ళీ నెల రోజులు గడిచిపోయిన తర్వాత ఈ నెల రోజులు కూడా ఎన్ని పుస్తకాలు, ఎంత విజ్ఞాన సముపార్జన, ఒక్క క్షణము కూడా వ్యర్థం చేయకుండా విజయసింహ గడిపే రీతి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పుడప్పుడు భార్య ఇందుమతిని తోడుగా కూర్చోపెట్టుకుంటాడు. మరి ఆవిడికి తప్పదు కదా, సరే అని కూర్చొని వింటూ ఉంటుంది ఆయనకు ఉత్సాహం కలిగించడం కోసం. వెనకటి ముచ్చట్లన్నీ ఇద్దరూ వెల్లవేసుకుంటూ ఉంటారు. నడుమలో ఇంకా పరంజ్యోతి గారు ఉన్నారు ముచ్చటలు పెట్టడానికి. అది బోర్లా పడిందంటే చాలు. బోర్లా పడితే బొబ్బట్లు, అడుగులు వేస్తే అరిసెలు అంటూ పెద్దవాళ్ళకి తినాలని ఉన్నవన్నీ వాళ్ళ ఆటల్లో జోడించేసి హాయిగా చేసేసుకోవడం ఒక సంప్రదాయం మనకి. వీళ్ళింట్లో విజయసింహ పరంజ్యోతి రోజురోజుకి చూడముచ్చటగా పెరుగుతుంటే రోజుకో పండగ. అసలు ఆడపిల్ల పుట్టడమే ఇంట్లో అపురూపమనే భావన విజయసింహ దంపతులకి చాలా ప్రగాఢంగా ఉంది. ఎలాగో ఒక నెల రోజుల కాలం అయిపోయిన తర్వాత పిల్లల పరీక్షలు అయిపోయాయి. అంటే పిల్లలకి పరీక్షలు అయ్యే వరకు ఈయనకి కాలం ఎలాగో గడిచిందనమాట. అంత కష్టంగా గడిచింది. వెంటనే పుస్తకాలన్నీ పక్కకి విసిరేసి తాతయ్య అంటూ పరుగున వచ్చేస్తారు మనవలందరూ ఒకనాడు. తాతయ్యకి అంతకంటే ఆనందం. ఎన్నాళ్ళయిందిరా, నెల రోజులు మీకేమీ చెప్పక, మీరు నాకు కనిపించక, అబ్బా ఎలా గడిచాయో తెలీదు. రండి అంటూ వాళ్ళను కూర్చోపెట్టుకుని తమకి తెలిసినటువంటివన్నీ చెప్పే ప్రయత్నం చేస్తారు విజయసింహ. తాతయ్య ఇంక మేము వచ్చేసాంగా, ఇంక మీకు తోచకపోవడం అనేది ఏమీ ఉండదులే, పరీక్షలు అయిపోయాయి అంటారు. ఆహా, పరీక్షలు ఎలా రాశారు అంటారు విజయసింహ. వాళ్ళు చాలా బాగా వ్రాశాం తాతయ్య, పాఠశాలలో అసలు నాకే మొదటి ర్యాంకు అంటూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఓ గొప్పలు చెప్పేస్తూ ఉంటారు. సరేగాని నేను ఇంతకుముందు ఒక లెక్కల పద్యం చెప్పాను కదా, మీ ఉపాధ్యాయుడి దగ్గర నుంచి తెలుసుకొని చెప్తామన్నారు, ఏమైందర్రా అది అంటే, శశిధర్ ఉన్నాడే, అదే పెద్ద కొడుకు, అందుకని తాతయ్య మీరు చెప్పిన తెల్లవారే ఆ లెక్కల ఉపాధ్యాయుని అడిగేశాను తాతయ్య, ఆయన నల్లబల్లపై వ్రాసి మాకు చూపించారు కూడా. ఇదిగో ఆన్సర్ కూడా మేము పుస్తకంలో నోట్ చేసేసుకున్నాం చూడు అని చెప్పి మొత్తం పళ్ళు 288. ఇదంతా మ్యాథమెటిక్స్ అంతా వాళ్లకున్న జ్ఞానాన్నంతటినీ తాతయ్యకి చెప్పేశారు వాళ్ళు. మొత్తం పళ్ళు 288. భార్యకి 144. తమ్ముడికి ఇచ్చింది 72, తమ్ముడు భార్యకి ఇచ్చినవి 36, కొడుక్కి 32, ఇంకా మిగిలిన 4 తల్లికి ఇచ్చాడు అంటూ ఆ ఫార్ములాస్ అన్నిటినీ చక్కగా వివరించి చెప్పేటప్పటికీ, ఏరా ఇంత చక్కటి సమాధానం తెలిసి కూడా మరి నేను అడిగేదాకా ఎందుకు చెప్పలేదు మీరు అంటాడు. ఏదో ఒకటి అనాలి కదా అని. అంటే మర్చిపోయాం తాతయ్య అంటారు. దొరికిపోయారు పిల్లలు. ఇదిగో అదే చెప్తున్నా, ఈ వయసులో మీకు మరుపు రాకూడదర్రా. మీరు పాఠశాలకు పోయి చదువుకునేది మీ జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి గాని అన్నీ మర్చిపోవడానికి కాదు. మీకు పాఠశాలలో మీ ఉపాధ్యాయులు ఎన్నో విషయాలు మీ స్థాయికి తగ్గట్లు బోధిస్తూ ఉంటారు. అది మీరు మొదట అర్థం చేసుకుని బుర్రకెక్కించుకోవాలి.
అది బుర్రలో నిక్షిప్తం అవ్వాలి, ఇంక దాన్ని మరచిపోకూడదు. ఇదే సంస్కృతం వేదం కూడా చెప్పిన మాటేమో. శ్రోతవ్యః మంతవ్యః నిధిధ్యాసితవ్యః. లోపల అలా పెట్టుకుంటే గాని అది నిక్షిప్తమైతే గాని మరపు అనేది రాకుండా చూసుకుంటే గాని తర్వాతి జీవితంలో ఆ జ్ఞానం ఉపయోగపడదు. మీకెందుకు పరీక్షలు పెడతారో తెలుసా? మీ జ్ఞాపక శక్తిని పరీక్షించి పాఠాలు ఎంతవరకు మీకు మనసెక్కి ఎక్కాయో తెలుసుకోవాలి అని అంటారు. అందుకే బాబు మీ అందరికీ నేను చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా, ఏం చదివినా, ఏ పని చేసినా, ఏ వింత చూసినా, ఏ ప్రదేశాలు తిరిగినా అన్నీ చక్కగా జ్ఞాపకం పెట్టుకోవాలి. జ్ఞాపక శక్తి లేకపోతే జీవితంలో మనం వెనక పడిపోతాం అంటారు ఆయన. అందుకే తాతయ్య, మేము అన్నీ చదివినవి మళ్ళీ మళ్ళీ చదువుతూ జ్ఞాపకంకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాము అని అనే సమాధానం పిల్లల దగ్గర నుంచి వచ్చేటప్పటికి ఆయనకి చాలా ఆనందం కలుగుతుంది. ఇది పెద్దవాళ్ళకి సహజమైనటువంటి విషయం. చెప్పినది విన్నట్లుగా అవతల నుంచి సమాధానం వస్తే చెప్పలేని ఆనందం కలుగుతుంది. లేదా రెండోదే, ఇంకా తాతగారంటారు, చూడండి రోజు మీరు అన్నం, రొట్టె, పలహారం, చిరుతిళ్ళు అన్నీ తింటున్నారు కదా, మంచి మంచి బట్టలు కట్టుకుంటున్నారు కదా, కొత్త చెప్పులు, కొత్త బూట్లు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు ఎన్ని తెచ్చుకుంటున్నారు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయర్రా అని అడుగుతారు. ఓహో, ఇవాళ తాతయ్య టాపిక్ మారుస్తున్నారు కాబోలు అనుకుంటారు మనవలు.